ఖమ్మం నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అష్టగుర్తి గ్రామానికి చెందిన భూపతి వెంకమ్మ అనే భక్తురాలికి ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి తాను స్తంభాద్రి గుట్టపై ఉన్నానని, తానున్న ప్రదేశాన్ని చెప్పి నిత్య నైవేద్యాలు పూజలు చేయమని ఆదేశించాడట. దీంతో ఆమె ఊరి ప్రజలకు విషయం చెప్పి వెంటనే స్తంభగిరిపై స్వామి చెప్పిన ప్రాంతంలో వెతకగా నారసింహుడి గుహ కనిపించింది. ఆనందాశ్చర్యాలకు గురైన ఊరి భక్తులు స్వామి కైంకర్యాల కోసం అష్టగుర్తిలో కొంత ప్రాంతాన్నిచ్చారు. అంతేగాక ఆ నరహరికి అర్చనలు చేసేందుకు నరహరి వంశీకులను వెదికి తెచ్చి వారిని వంశ పారంపర్యంగా అర్చకులుగా కొనసాగిస్తున్నారు. 16వ శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నగరంలోని కిల్లా నిర్మాణ సమయంలో స్వామివారిని దర్శించుకుని ముఖమండప నిర్మాణం, రాతి ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేయించాడట. 32 అక్షరాలతో ఉండే స్వామివారి బీజాక్షర శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని 32 స్తంభాలతో ముఖమండపం, 32 అడుగుల ఎత్తులో రాతి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం విశేషం. అప్పటి సామంతరాజులు వేమారెడ్డి, లక్ష్మారెడ్డి ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆధారాలున్నాయి. ప్రహ్లాదుని రక్షించేందుకు ఉగ్ర నారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ ఊరిలోనేనట. ఇక్కడి నారసింహుడు యుగయుగాల దేవుడని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. నారసింహ అవతారం రామావతారానికి ముందు అవతారమైన నారసింహ అవతారం కృతయుగానికి చెందినదైతే హిరణ్యకశిపుణ్ణి చీల్చిన తర్వాత స్వామి ఆచోటే కొలువు తీరిన ప్రశస్తి ఉండటంతో తర్వాతి యుగంలో భరద్వజ మహర్షి ఆయన కొలువైన ఈ గుహనే ఆశ్రమంగా చేసుకున్నాడట. తన పరివారంతో కలిసి ఇక్కడ ఉండటమే కాదు, ఇక్కడికి దగ్గరలోని ఒక సెలయేరులో స్నానాధికాలు చేస్తుండేవారట. అంతమంది మునులు రోజు స్నానాలు చేసేవారు కనుక ఖమ్మం ప్రక్కగా ప్రవహించే ఏరుకు మున్నేరుగా పేరొచ్చిందట. ఉగ్ర నారసింహమూర్తి ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఉగ్ర నారసింహమూర్తి స్తంభం నుంచి ఉద్భవించింది ఈ ఊరిలోనేనట. అందుకే ఈ ఊరిని స్తంభాద్రి అని పిలుస్తారు. పానక ప్రియుడికి ఇక్కడ పానకంతోనే అభిషేకం చేయడం మరో విశేషం. ఖమ్మం నగరంలో కొండగుహలో కొలువైన ఈ నారసింహుడి దర్శనమే భయానకం. హరినామాన్ని జపించినందుకే కొడుకును నానా కష్టాలు పెట్టి హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు అతని మాట ప్రకారమే స్తంభం నుంచి ఉద్భవించి భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టిన భక్తవరదుడు నారసింహుడు. ఆయన రాక్షస సంహారానంతరం తన అవతారాన్ని చాలించి భక్తుల కోసం కొలువైన క్షేత్రం ఖమ్మం నగరంలోని స్తంభాద్రిగుట్ట. వివాహం, సంతానం, దీర్ఘకాలిక సమస్యలు ఏవైనా లక్ష్మీ నృసింహ మమదేహి కారవాలంబం అని వేడుకున్న వారిని ఒడ్డున పడేయడం ఈయన తీరన్నది భక్తుల నమ్మకం. భరద్వాజుడు ముని పరివారంలో ఒకరైన మౌద్గుల మహాముని లక్ష్మీ నరసింహస్వామి కోసం తీవ్రంగా తపస్సు చేశాడట. లక్ష్మీ సమేతం. అప్పుడు నారసింహుడు లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడట. నారసింహ క్షేత్రం తర్వాత ద్వాపర యుగంలోనూ ఈ చోటు నారసింహ క్షేత్రంగా వెలుగొందినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. మునులు తమ అవసరాలకు నీటి కోసం కోనేటిని అడగగా స్వామి తన పాదతాడనంతో కొండ మీదే కోనేరును ఏర్పాటు చేశారట. ఇప్పటికీ పాదాకృతిలోనే కనిపించే కోనేటిని ఆలయంలో దర్శించవచ్చు. స్వామి వెలిసిన ఈ ప్రాంతం పేరు మీదుగానే ఖమ్మాన్ని తొలుత స్తంభాద్రి అని పిలిచేవారు. తర్వాత కంభం మెట్టుగా ఖమ్మంగా రూపాంతరం చెందింది. ఉగాది. ఇక్కడ ప్రతి ఉగాది స్వామివారి తొలి అభిషేకం వారి పెద్దల పేరట ముస్లింలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. నిజాం నవాబు కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. ఇక్కడ ఇప్పటికీ స్వామి కొండ గుహలోనే కొలువయ్యాడు. దాన్ని కదపకుండానే ఆలయాన్ని నిర్మించారు. పక్కనే మరో గుడిలో లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామిని శాంతపరిచేందుకు నిత్య పానకంతో అభిషేకం జరుపుతారు. భక్తులు తమ కోరికలు తీర్చేందుకు కొబ్బరికాయ ముడుపులు కట్టడం సాంప్రదాయం. ఉన్నత విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, విదేశీయానం తదితర సంకల్పాలతో రవికగుడ్డలో కొబ్బరికాయను ముడుపు కట్టి ప్రత్యేక పూజలు చేస్తే స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. ప్రతి ఆదివారం ఆలయంలో నిర్వహించే శాంతి కళ్యాణం, పవళింపు సేవ, అన్నదాన కార్యక్రమాలకు వేలాది భక్తులు హాజరవుతారు. వైశాఖ మాసంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, అశ్వయుజ మాసంలో అమ్మవారి నవరాత్రోత్సవాలు, కార్తీక మాసంలో దీపోత్సవం, ధ్వజస్తంభంపై ఆకాశదీపం ఏర్పాటు చేయడం, ధనుర్మాసంలో నెల రోజుల పాటు తెల్లవారుజామునే స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున స్వామివారి పారువేటను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇది నిజాముల కాలం నుంచి కొనసాగుతుంది. ఖమ్మం నగరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరాలంటే హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. రైలు సదుపాయం ఉంటుంది. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.